అన్సీన్ అంటున్నామంటేనే ఇది నాట్ ఫ్రమ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్. గెస్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్నిటిపైన కలిపి లాటరీ లాగా పోయం చదివేటప్పుడు లైన్ టు లైన్ చదవద్దు. మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కింద క్వశ్చన్స్ చదవడం, పైన ఆన్సర్ సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తారు. బెటర్గా లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిసారి నేను చెప్పే క్వశ్చన్సే వస్తాయి ఇక్కడ. అదే నేను చెప్పినటువంటి 5-6 క్వశ్చన్స్లోనే మీకు ఎగ్జామినేషన్లో 100% వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లాస్ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 17 to 21 మధ్యలో వచ్చినటువంటి అన్సీన్ పోయం లేదా ప్యాసేజ్లో 5 మార్క్స్ గాను 5 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలియజేయబోతా ఉన్నాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే, ఇప్పుడు నేను ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా 5కు 5 మీరు స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో చూడండి, మీరు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని మీరు భావిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. అవసరమైనటువంటి స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే అన్సీన్ పోయం ఆర్ ప్యాసేజ్. అన్సీన్ అంటున్నామంటేనే ఇది నాట్ ఫ్రమ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 17 to 21లో వచ్చేటువంటి ఈ పార్ట్లో ఏంటి అంటే ఇది ఒక రకంగా ఈజీ పార్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిగతా కాంప్రిహెన్షన్ పోయమ్స్ లాగా లేదా ప్యాసేజ్లో లాగా ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ కావు. ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. యూ హ్యావ్ టు చూస్ ది రైట్ వన్. ఇది మనకి ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ప్రకారం అనుకునేటువంటి సిస్టమ్. సో దీంట్లో ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీరైతే కంపల్సరీగా ఏదో ఒకటి అయితే అటెంప్ట్ చేయండి. అర్థమైందా? ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా కంపల్సరీగా పెట్టాల్సిందే, ఏదో ఒకటి వస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే కొందరు స్టూడెంట్స్కి ఏంటంటే ఆన్సర్ కొంత డౌట్ ఉంటుంది, కానీ 1-2 ఆన్సర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏనా సీనా కాదు, అవసరమైతే బి కానీ డి కానీ ఏదో ఒక దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఏంటంటే ఎలిమినేషన్ ఏ2 అయితే కాదనుకుంటారో, లేదా ఏ3 అయితే కాదనుకుంటారో, లేదా ఏ1 అయితే కాదనుకుంటారో దాన్ని తీసేసి మిగతా వాటిలో గెస్ చేసి వేయాలి. అంతేగాని గెస్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్నిటిపైన కలిపి లాటరీ లాగా ట్రై చేయకూడదు. కాదు అనుకున్న వాటిని తీసేసి మిగతా వాటిలో ఏదైతే పాసిబిలిటీ ఉందనుకుంటామో వాటిలో మాత్రమే తీసుకోండి. స్టూడెంట్స్ అయితే ఈ విషయం తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇక సరే, ఈ అన్సీన్ పోయం లేదా ప్యాసేజ్, సో దీన్ని మనకి స్కూల్ స్టేజ్ కాబట్టి సాధ్యమైనంత వరకు సింపుల్ పోయమ్సే ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్యాసేజ్ అయినా సరే సింపుల్గా ఉన్నదాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అయితే దీన్ని మరి కొంత వొకాబులరీ, స్ట్రేంజ్ వొకాబులరీ ఆర్ అన్ఫెమిలియర్ వొకాబులరీ, పిల్లలకి తెలియనటువంటి వొకాబులరీ ఉంటుంది. మరి అప్పుడు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఎలా అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అయితే మీరు ఏం చేయాలంటే ఈ పోయంకి వచ్చేటప్పుడు పర్టికులర్గా పోయం రీడింగ్ చెప్తాను. ఇప్పుడు ప్రోజ్ అనుకోండి, ప్యాసేజ్ అనుకోండి, మనం ఎక్కడి నుంచి సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు చదువుకుంటూ వెళ్తాం. మధ్యలో ఎక్కడైతే కామాలు ఉంటాయి అవన్నీ చూసుకుంటా. పోయం రీడింగ్కి వచ్చరికి పిల్లలు చాలా చోట్ల పిల్లలే కాదు, కొన్ని చోట్ల టీచర్స్ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. రీడింగ్ ఎలా చేయాలి, ఎలా కాంప్రిహెండ్ చేయాలని తెలుసుకోలేకపోతున్నారు. పోయం చదివేటప్పుడు లైన్ టు లైన్ చదవద్దు, పంక్చువేషన్ టు పంక్చువేషన్ మాత్రమే చదవాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కామా ఉంటుందో అక్కడికి చదవాలి, కానీ లైన్ అయిపోయే వరకు చదివేసి మళ్ళీ పాజ్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్ చదివితే మీనింగ్ ఏర్పడదు. మీరు పంక్చువేషన్ టు పంక్చువేషన్, కామా కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఫుల్ స్టాప్ కావచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్ కావచ్చు, ఈ 4 మేజర్ పంక్చువేషన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఆగుతూ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చదవాలి. అప్పుడే ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి దానికి మీనింగ్ ఏర్పడుతుంది. అలా కాకుండా సెంటెన్స్ ఒక లైన్ చదివేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి 2వ లైన్ చదివితే అట్లా మీకు అర్థం కాదు. ఇది ఒక క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. పంక్చువేషన్ టు పంక్చువేషన్ చదివి చూడండి, మీకు బెటర్ కాంప్రిహెన్షన్ అనేది జరుగుతుంది. అది పోయం, పర్టికులర్గా పోయం విషయంలో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సరే, పోయం అర్థం చేసుకోవటం ఎలా, లేదా ప్రోజ్ అయినా సరే. సో ఫస్ట్ ఏంటి అంటే అన్నోన్ లేదా అన్సీన్ పోయం లేదా ప్యాసేజ్ చదివేటప్పుడు చేయవలసినటువంటి పద్ధతి ఏంటంటే ముందు క్విక్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్విక్ రీడింగ్ అంటే మనకు అర్థమవుతున్నా కాకపోయినా చాలా అన్ఫెమిలియర్ వర్డ్స్ ఉండే అవకాశం ఉంది, తెలియనటువంటి వర్డ్స్ ఉండే అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కింద క్వశ్చన్స్ చదవడం, పైన ఆన్సర్ సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే నేను చెప్తా ఉన్నాను 100% రాంగ్ అవుతుంది. మీరు ఆ పద్ధతిలో ముందుకెళ్తే ఆన్సర్ తప్పనిసరిగా రాంగ్ అవుతుంది. ఆ పద్ధతిలో వెళ్ళొద్దు. క్వశ్చన్ చదివి ఆన్సర్ వెతికే పద్ధతి ఉండదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలా కాంప్రిహెన్షన్ ఎప్పుడు చేయకూడదు, అది రైట్ వే కూడా కాదు. ఓకేనా? అయితే ఫస్ట్ క్విక్ రీడింగ్ అని చెప్పాను కదా. క్విక్ రీడింగ్ అంటే మనకు స్టార్టింగ్ నుంచి పోయం ఎండింగ్ వరకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా కొన్ని వర్డ్స్ మీనింగ్స్ తెలియకపోయినా సరే క్విక్గా చదువుకుంటూ వెళ్ళండి ఎండింగ్ వరకు. దీనివల్ల అది ప్యాసేజ్ అయినా సరే స్పీడ్ క్విక్గా వేగంగా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఫుల్ స్టాప్ ఉన్న చోట ఆగుతూ అలా వెళ్ళండి.
అయితే ఇలా చదవటం వల్ల ఏంటి అంటే ఆ పోయం మొత్తం చదివేసరికి ఆ చాలా వర్డ్స్ మీకు తెలియని ఉన్నప్పటికీ ఏం జరిగే అవకాశం ఉందంటే సెంట్రల్ ఐడియా ఈ పోయంలో దేని గురించి ఇవ్వబడింది అనేది ఆ క్విక్ రీడింగ్ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్విక్ రీడింగ్ అనేది చేయడం ద్వారా సెంట్రల్ ఐడియాని మీరు క్యాచ్ చేస్తారు. ఎస్, ఇన్ దిస్ పోయం ద పోయట్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. ఈ పోయంలో పోయట్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు, లేదా ప్రోజ్లో ఈ విషయం గురించి ఉందని సెంట్రల్ ఐడియా అనేది మీరు క్యాచ్ చేస్తారు. సెంట్రల్ ఐడియా క్యాచ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్లో రీడింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుకుంటూ వెళ్ళాలి. సెకండ్ స్టెప్ ఇది. వెళ్తూ మీరు ఇప్పుడు గెస్ చేయాలి. తెలియనటువంటి వర్డ్స్ చాలా వస్తూ ఉంటాయి మీకు, చాలా వరకు పోయంలోనైనా ప్రోజ్లోనైనా ప్యాసేజ్లోనైనా. అప్పుడు ఏం చేయాలంటే తెలియనటువంటి వర్డ్స్ని మీనింగ్ కాంటెక్స్చువల్గా గెస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ పోయంలో ఏ విషయం గురించి చర్చ జరుగుతుందో అర్థమైంది కాబట్టి గెస్ వర్క్ అనేది చేయాలి. ఈ వర్డ్ మీనింగ్ ఇది అయి ఉంటుంది మిగతా, ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వర్డ్స్ ఆధారంగా ఈ వర్డ్ ఏమై ఉంటుందో అనేది మనమైతే ఒక గెస్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ స్టూడెంట్కైనా ఎవరికైనా సరే ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనం ఎవరు అనుకోవడానికి అవకాశం లేదు నాకు అన్ని వర్డ్స్ మీనింగ్ తెలియదు, నాకు కూడా తెలియకపోవచ్చు, అన్ని వర్డ్స్ మీనింగ్ తెలియదు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, గెస్ చేస్తాం. కాంటెక్చువల్ గెస్సింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. గెస్ చేయకుండా వొకాబులరీ ప్రతిదినాన్ని మనం వర్డ్ డిక్షనరీ ఎగ్జామినేషన్లో రిఫర్ చేయలేము కాబట్టి గెస్ వర్క్ అనేది చేయాలి. సో కాంటెక్చువల్గా గెస్ చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. సో ఈ విధంగా సెంటెన్స్ బై సెంటెన్స్ పంక్చువేషన్ టు పంక్చువేషన్ ఫాలో అవుతూ తెలిసినటువంటి వర్డ్స్ ద్వారా తెలియనటువంటి వర్డ్స్ మీనింగ్ని గెస్ చేస్తూ ఎండింగ్ వరకు వెళ్ళండి. ఇదైతే సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? థర్డ్ స్టెప్ ఏం లేదు, ఇప్పుడు పోయం కింద లేదా ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి, అన్ని క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 1 to 4 చదవండి, 5 చదవండి. అదేవిధంగా వాటి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పై ప్యాసేజ్లో ఇంకా మీరు ఏదైనా మిస్ అయినటువంటి అవకాశం ఉన్నట్లయితే ఆ క్వశ్చన్స్ చదవటం ద్వారా దాని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ చదవటం ద్వారా మళ్ళీ మీకు ఈ పోయంలో ఇటువంటి విషయాల గురించి చర్చ జరిగింది కాబోలు, నాకు ఇక్కడ సరిగ్గా అర్థం కాలేదు, ఈ క్వశ్చన్ ఆధారంగా ఈ లైన్ అయితే నేను అర్థం చేసుకోగలుగుతాను, లేదా ఈ వర్డ్ మీనింగ్ అయితే అర్థమవుతుంది, ఈ ఆప్షన్స్ ఆధారంగా ఈ పోయంలో ఉన్నటువంటి చర్చ ఇది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. క్వశ్చన్స్ చదివి ఆప్షన్స్ చూసి మళ్ళీ రీడింగ్ చేయటం అంటాం. దీన్ని స్టెప్ 3గా భావించాలి. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా నేను చెప్పింది ఫాలో అయ్యి చూడండి. అన్సీన్ పోయం కావచ్చు, అది ప్యాసేజ్ కావచ్చు, చేసి చూడండి. టీచర్స్ అయినా సరే ప్రయోగించి చూడండి. బెటర్గా లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అయితే మనకి ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ చూసినట్లయితే ఇక్కడ కూడా సెలెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. పోయంలో కానీ ప్యాసేజ్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎప్పుడు సెలెక్టెడ్గానే ఉంటాయి. ప్రతిసారి నేను చెప్పే క్వశ్చన్సే వస్తాయి ఇక్కడ. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ ది ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ దీస్ లైన్స్, పర్టికులర్ లైన్ ఇచ్చేసి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటూ ఒకటి అడుగుతా ఉన్నారు. మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కంపల్సరీ వచ్చే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఒకటి ఉంది. నేను దీన్ని ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ విత్ జగదీష్ అది చూడండి. ఒక 4-5 అలంకారాలు అంటాం తెలుగులో వాటిని, అది ఒకటి వస్తుంది. వర్డ్ మీనింగ్ ఒకటి వస్తుంది. సెంట్రల్ ఐడియా ఒకటి వస్తుంది. సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం, ఈ పోయంలో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియా ఏంటి, లేకపోతే సూటబుల్ టైటిల్ అంటూ కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సూటబుల్ టైటిల్, సెంట్రల్ ఐడియా, మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్, ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఈ 4 క్వశ్చన్స్లో కనీసం 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొక క్వశ్చన్ ఏం రావచ్చు అంటే ఆ పోయంలో ఏ విషయాల గురించి అయితే చర్చ జరిగిందో పోయంలో ఉన్నటువంటి పోయట్ యొక్క ఉద్దేశాలకు లేదా ప్రోజ్ అయితేనట్టయితే ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి కాంటెంట్కి సంబంధించినటువంటి 1-2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 క్వశ్చన్స్లోనే మీకు ఎగ్జామినేషన్లో 100% వస్తాయి. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. ఇది ఎక్స్పీరియన్స్ తోడు చెప్తున్నటువంటి మాటలు. ఈ విధంగా ఈ పోయంకి మీరు సరిగ్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామినేషన్లో పార్ట్ బి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17 to 21 అంటే ఎగ్జామినేషన్లో 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి పార్ట్ బిలో ఓపెన్ అవుతుంది ఇది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళగానే పార్ట్ బిలోకి వెళ్ళగానే మీరు హ్యాపీగా చక్కగా 5కు 5 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే వండర్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.